దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలు ఎవరంటే ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ లేదా రతన్ టాటా పేర్లు చెబుతుంటాం. కానీ ప్రస్తుతం ఓ యువ వ్యాపారవేత్త పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయనే జొమాటో సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన దీపీందర్ గోయల్. ఈ ఫుడ్ డెలివరీ వ్యాపారవేత్త దీపీందర్ ఈ రోజు కొన్ని నిమిషాల్లోనే 1638.60 కోట్ల రూపాయలను సంపాదించారు. ఈ బిజినెస్ మ్యాన్ ఇటీవలే భారతదేశంలోని బిలియనర్ల గ్రూప్లో కూడా చేరారు. అయితే అది ఎలా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆగస్టు 2న దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు కొనసాగిన వేళ కూడా జొమాటో షేర్లు భారీగా పుంజుకున్నాయి. అయితే జూన్ 30, 2024తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 3 రెట్లు పెరిగిందని సంస్థ వెల్లడించడంతో ఈ స్టాక్ జోరు పెరిగింది. దీంతో కంపెనీ రికార్డ్ బ్రేకింగ్ లాభాలను ఆర్జించింది. ప్రస్తుత వ్యాపార సంవత్సరం మొదటి త్రైమాసికంలో తమ లాభం భారీగా పెరిగిందని కంపెనీ ఎక్స్చేంజ్కి తెలిపింది. కంపెనీ లాభం 2 కోట్ల నుంచి 253 కోట్లకు చేరుకుంది. దీంతో కంపెనీ ఏకీకృత ఆదాయాలు ఏటా 2,416 కోట్ల నుంచి 4,206 కోట్లకు పెరిగాయి. ఈ కారణంగా ఈ రోజు షేర్లలో అద్భుతమైన పెరుగుదల కనిపించింది. శుక్రవారం ఉదయం ట్రేడింగ్లో ఒకానొక సమయంలో జొమాటో షేర్లు 19% వరకు పెరిగాయి. బీఎస్ఈలో గత ముగింపు 234.10 నుంచి షేర్ ధర 278.45 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ దాదాపు 2.46 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంది. కేవలం కొన్ని గంటల్లోనే కంపెనీ తన ఎంక్యాప్కు దాదాపు 40,000 కోట్లు పెరగడం విశేషం. ఈ అద్భుతమైన పెరుగుదల నేపథ్యంలో జొమాటో సీఈఓ దీపీందర్ గోయల్ 4.19% షేర్ల నికర విలువ 1,638 కోట్లకు పైగా పెరిగింది. జూన్ 30, 2024 నాటికి గోయల్ కంపెనీలో 4.19% వాటాను కలిగి ఉన్నారు. దీని ప్రకారం చూస్తే జొమాటో షేర్లు ఈ రోజులో అత్యధిక స్థాయిలో ఉన్నప్పుడు కంపెనీలో దీపీందర్ గోయల్ వాటా 10,288 కోట్లు పెరిగింది.